కర్నూలు బస్సు యాక్సిడెంట్ కేసులో నకిలీ మద్యం వల్లే జరిగిందన్నట్టు వ్యాఖ్యానించిన శ్యామల గారు రీసెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపల ఒక విధంగా మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ముందు ఒకలా మాట్లాడారన్నట్టు తెలిసింది. అయితే ఇదే అంశం మీద శ్యామల గారు మాట్లాడుతూ లోపల మాట్లాడింది బయటికి ఎలా తెలిసింది అన్నట్లు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఇష్యూ ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జగ సార్, ఏంటి సార్ ఈ ఇష్యూ? అసలు శ్యామలా గారి స్టేట్మెంట్స్ బయటకు వచ్చాయని ఆవిడ వాపోతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అది ఏమైనా ప్రధానమంత్రి మిలిటరీ వాళ్ళతో లేదా రక్షణ శాఖ మంత్రి మిలిటరీ వాళ్ళతో పెట్టిన అత్యవసర సమావేశమా బయటకు రాకపోవడానికి? క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఏంటి, స్టేట్ క్యాబినెట్ సమావేశాలే బయటకు వచ్చేస్తున్నాయి. ప్రజలకు తెలియాలి కదా. దానికి ఒక విధంగా యూపీఏ గవర్నమెంట్ ఒక మంచి యాక్ట్ కూడా తీసుకొచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ అని. అంటే ఏది ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియజెప్పాలనేది ఒక ఇది. ఒకవేళ తెలియజెప్పకపోయినా, అది ఒకవేళ బయటకు రాకపోయినా దాని విషయం తెలుసుకునేందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. అది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దాన్ని కొనసాగిస్తుందని నేను తీసేయలేదు. అట్లా పెద్ద పెద్ద సీక్రెట్స్ మెయింటైన్ చేసినవే బయటకు వస్తుంటే ఈవిడ పోలీసులే ఇప్పుడు మద్యం తాగి చనిపోవడం వల్ల, ఆ బైక్ గుద్దేయడం వల్ల, ఆ బైక్ రోడ్డుకి అడ్డగా ఉండడం వల్ల ఆ బస్సు దాన్ని గుద్దుకొని సుమారుగా 20 మందికి చావుకి కారణమైంది. వాడు కూడా పోయాడుగా. సో ఈ మొత్తం యాక్సిడెంట్ ఉదంతానికి కారణం ప్రభుత్వం తయారు చేస్తున్న కల్తీ మద్యం అని ఆమె స్టేట్మెంట్. సరే, నిన్న మొన్న దాని గురించి చర్చించుకున్నాం. కల్తీ మద్యంకి దీనికి సంబంధం ఏంటి అంటే ఓకే, అక్కడ నిర్లక్ష్యం కదా. ప్రతి సగటు మనిషి నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం, పారిపోవడం నిర్లక్ష్యం. ఆ బండి అడ్డగా ఉంటే దానికన్నా ముందు 2-3 బస్సులు పక్కన తప్పించుకొని వెళ్ళిపోయి, కానీ ఎవడు ఆపి సైడ్కి తీసే ప్రయత్నం చేయలేదు. ఇదంతా మారాల్సింది ప్రజలే, మనుషులే. సరే, కల్తీ మద్యం ఎలాగా? రీసెంట్గా ఎవరు అరెస్ట్ అయ్యారు? వీళ్ళ వైసీపీకి చెందిన వ్యక్తే కదా ఆయన అరెస్ట్ చేశారు, ఎయిర్పోర్ట్లో పట్టుకొని. ఆయన ఓపెన్గా చెప్పాడు కూడా కదా. మరి ఇప్పుడు కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తున్నట్టు? అటు తిరిగి ఇటు తిరిగి అది ఎవరికి తలకు నొప్పిగా కట్టింది? తలకు బొప్పి కట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి బొప్పి కట్టింది. మీలాంటి వాళ్ళని ఆయన రిక్రూట్ చేసి పెట్టుకొని అధికార ప్రతినిధిగా పెడితే మీరేదో తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆయనకి తలనొప్పిగా మారితే మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఆయన? సరే, ఇప్పుడు ఈవిడ బయట ఇలా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎంక్వైరీకి పిలిచారు, మాట్లాడారు. జనరల్గా వాళ్ళు కొంచెం ఎలా రాబట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిఎస్పీ స్థాయి వ్యక్తులు చాలా పవర్ఫుల్గా అడుగుతారు. అడిగినప్పుడు మీరు అక్కడ చాకచక్యంగా చెప్పాలి, చెప్పగలగాలి. ఏదో ఒక పవర్ఫుల్ లాయర్లు అయితే దాన్ని చాలా అందంగా మసిపూసి మారేడుకాయ చేసి చెప్పగలుగుతారు. మీరు మొన్న వచ్చారు ఇంకా రాజకీయాల్లోకి, పైగా మాట్లాడేదానికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఎలా డిఫెన్స్ చేసుకోగలరు? చేసుకోలేకపోయారు కాబట్టి అక్కడ తుత్తుతు అనే బ్రహ్మానందం ఏదో జోక్ అన్నట్టు, ఊరుకోమా తుత్తుతు అంటావు అన్నట్టుగా అక్కడ లోపల ఏదో తడబడినట్టున్నారు. ఆ విషయం బయటకు వచ్చింది. బయటకు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, లోపల స్టేట్మెంట్ ఒకటి. బయటకు వచ్చాక మేకపోతు గాంభీర్యంలాగా ప్రెస్ మీట్, నేను లేదు లోపల వాళ్ళు అడిగారు, నేను గట్టిగా ఇచ్చాను, వాళ్ళకి సమాధానం ఇచ్చాను అనుకుని చెప్పుకోవచ్చు. ఇది పోలీస్ అధికారులు కూడా గవర్నమెంట్తో ఫేవర్గా పనిచేస్తున్నారు, అందుకే నేను వాళ్ళకి సరైన సమాధానం ఇచ్చాను అన్నట్టుగా చెప్పుండొచ్చు బహుశా ఆవిడ. కానీ లోపల ఒకటి జరిగి బయటకు ఒకటి జరిగింది అనేది మీరు అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ వాదన ఏంటి? లోపల జరిగే బయటికి ఎలా వచ్చాయి? ఇప్పుడు ఎక్కడైనా ఏదో మర్డర్ జరిగిందనుకోండి లోకల్గా, వెంటనే పిఎస్కి సమాచారం వస్తుంది. పిఎస్కి సమాచారం వచ్చిన మరుక్షణము ఒక పిఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు, రైటరు, కానిస్టేబుల్ ఎవరో ఒకరు స్థానిక జర్నలిస్టులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. అది నెక్స్ట్ డే పేపర్లోనూ న్యూస్లోనూ వస్తుంది. అది మినిమం కట్టసి కదా. మరి ఇది కూడా ఆమె స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు మంది మార్పులు వైసీపీ కార్యకర్త వచ్చారు, నాకు ఎంత క్రేజ్ ఉందనుకుని ఎంట్రీ ఇచ్చినప్పుడు బయటకు వచ్చాక అవన్నీ ఎందుకు రావు? బయటకు వచ్చాక కూడా ఇప్పుడు మీ వైసీపీ కార్యకర్తలు బయటకు చెప్పుండొచ్చు కదా, లోపల మేడం కిల్లకి అడిగారా, మేడం అలా కొన్ని చెప్పింది కానీ కొన్ని చెప్పలేకపోయిందిరా అని చెప్పి ఆ కార్యకర్తలు బయటకు వచ్చి డిస్కస్ చేసి ఉండొచ్చు కదా. ఆ డిస్కస్ చేసిందే ఈ జర్నలిస్ట్ అనేది ఇంటికి వెళ్ళి ఏంటి మేడం వెళ్ళారంటే ఏంటి సంగతి అని చెప్పి ఇన్ఫర్మేషన్ లాక్కొని వీడు ఆ పర్టికులర్ పేపర్కో పర్టికులర్ ఛానల్కో వాడు మెత్తని స్క్రిప్ట్ కొట్టేసి పంపించేస్తాడు. సో మేడం లోపల ఇలా మాట్లాడారట, ఇలా చేశారట, అటే కదా. సార్, ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ కూడా టెన్షన్గా ఈసారి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది సార్. ఎప్పుడు ఏదోటి మాట్లాడదాం అదే చెప్పానండి. ఇప్పుడు రఘునందన్ లాంటి లాయర్ గారు అనుకోండి, ఎవరేం అడిగినా వాళ్ళు తిరిగి ఈయన ప్రశ్నిస్తాడు.
దాని యాక్ట్ ఇలాగుంది, దాని లా ఇలాగుంది. ఆయన చూసారు ఎంపీ రఘునందన్ గారు ఎలా మాట్లాడతారు, ఆయన గొక్క తిప్పుకోకుండా బ్రహ్మాండంగా మాట్లాడారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక విజయసాయి రెడ్డి లాంటి గారు పవర్ఫుల్ లీడర్లు వాళ్ళు బాగా మాట్లాడతారు. అంటే అలా చాకి ఉన్న వాళ్ళు మాట్లాడి నందిని పంది చేసి వచ్చాము. కానీ ఇట్లా ఇప్పుడిప్పుడు వచ్చి ఆవిడ ఏదో అధికార ప్రతినిధిగా స్టేట్మెంట్ ఇచ్చేసి పేపర్లో కనబడాలి, నేను న్యూస్లో ఉన్నాను, వైసీపీ తరపున పోరాడుతున్నాను అని తెలియజెప్పేలాగా మాట్లాడితే ఇలాగ ఇరుక్కుపోతారు. అంటే మాట్లాడే పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ ఉండాలి, లాజిక్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి కల్తీ మద్యం ప్రభుత్వం వాళ్ళ మీద ఆపాదించేలా స్టేట్మెంట్ ఇచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మీకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నించడానికి కూడా భయపడిపోయారు. ఏది చిన్న తప్పును ప్రశ్నించినా కూడా వాడు వెంటనే సస్పెన్షన్, వాడికి ఒక అరెస్టు. ఎంత ఇబ్బంది అది. ఇక్కడ మీరు అయినప్పుడు మీరు నోటుకొచ్చిన మాట్లాడేటప్పుడు పిలిచి ఎంక్వైరీ చేశారు. అమ్మ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పు, మీరు ఇంకోసారి ఇదైతే రిపీట్ చేస్తే మీ మీద సో అండ్ సో సెక్షన్ల కింద కేసులు ఉంటాయని కూడా చెప్తారు. అంతే కదా, ఆధారం లేకుండా ఎలాగా చెప్తారు? చెప్పకూడదు కదా. ఈవెన్ ప్రింటెడ్ పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేనిదే వాళ్ళ టెలికాస్ట్ చేయకూడదు. కోర్స్ ఇప్పుడు అన్నీ పచ్చ మీడియాలు ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళు సొంతంగా వాళ్ళు రాసుకోవడం ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళకంటూ సొంతంగా ఛానళ్ళు పేపర్లు పెట్టేసుకొని వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుంటున్నారు కాబట్టి దానికి ప్రూఫ్స్ అవసరం లేదేమో. కానీ వాస్తవానికైతే అది రూల్ అది. బట్ ఇప్పుడు అలా ఫాలో అవ్వట్లేదు. మీరు బయటికి నోటుకు వచ్చినట్టు మాట్లాడబట్టే మిమ్మల్ని పిలిపొచ్చింది, మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చుకున్నారు, మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు నేను ఏం తడపడలేదు, గట్టిగా ఇచ్చానని చెప్పొచ్చు కదా. లేదా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇలా చెప్పొచ్చు కదా. మీకు ఎలాగా మీ పార్టీకి ఒక 3 స్లోగన్లు ఉన్నాయి కదా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ మధ్యన సిట్టు అధికారుల ముందు అదే మద్యం స్కామ్కి సంబంధించి ఎవరు వెళ్ళినా కూడా అదే ఆన్సర్ చెప్పారుగా. అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా. సో ఇట్లాగా మీరు అలా చాకచక్యంగా తప్పించుకోగలిగితే తప్పించుకోండి, లేదా మీకు ఇంకో ప్లాన్ ఉందంటే ప్లాన్ బి వర్కౌట్ చేసుకుని వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళాక తడబడి బయటకు వచ్చాక ఒక స్టేట్మెంట్ ఇస్తామంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాయి, తెలుస్తాయి. కూడా ఉండి సహచరులే బయట డిస్కస్ చేసుకుంటారు. మేడంకి గట్టిగా అడిగారు, చాలా ఇదారు మేడం, సరే మాట్లాడలేకపోయిందని. అందుకే కదా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి ఇంట్లో వంట వాళ్ళని, తోటమాలని, డ్రైవర్ని వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళని తీరు, ఎందుకంటే ఈ విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతాయని. మన సినిమాలో కూడా మొన్న ఏదో F2 సినిమాలో కూడా చూపిస్తారు కదా, వెంకటేష్ ఒక ఎమ్మెల్యే గారి పిఏ లాగా ఉంటాడు ఆయన. సో అలాగా మీరు మాట్లాడే తెలిసినా తెలియకపోయినా అక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు జర్నలిస్ట్ వచ్చి ఏమడుగుతారు డిఎస్పీ గారికి, సార్ మీరు ఇట్లా శ్యామల గారిని పిలిచారు కదా, వైసీపీ అధికార ప్రతినిధి కదా, మీరు పిలిచారు, ఎంక్వైరీ చేశారు, ఏం మాట్లాడంటే చేసాం, ఇట్లా వీటి గురించి అడిగాము, ఆవిడ కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేకపోయారు, కొంచెం తడబడ్డారు, ఇకపై ఇలా జరిగితే మేము వాళ్ళ మీద సెక్షన్ మీద కేసు పెట్టాల్సి ఉంటుందని కూడా ఒక ప్రెస్ మీట్ ఇస్తారుగా, ప్రెస్ నోట్ ఇస్తారుగా. మరి అవి బయటకు వచ్చాయని ఆవిడ వాపోవడంలో ఎంతవరకు కరెక్టు? అవునా కాదా? ఎక్కడో రక్షణ శాఖలో ఉండేవి కూడా కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తున్నాయి, అవి బయటికి చెప్పాలని అంటున్నారు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, ఎన్డీఏ కూటమి తొక్క తీశారు వాళ్ళకి వెళ్ళి. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళంతా రచ్చరచ్చ చేయలేదా ప్రతిపక్ష హోదాలో ఉండి పార్లమెంట్లో? అది ఎలా చేశారో మాకు తెలియజెప్పాలంటే మొత్తం వీడియోస్తో సహా రిలీజ్ చేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సర్జికల్ స్ట్రైక్ ఇలా చేసాము, వెంటనే దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది కదా. సో అలాగా అంత సీక్రెసీ ఏంటి లోపల ఇవి జరిగిన అడిగిన క్వశ్చన్కి బయటికి చెప్పడానికి? ఆవిడ ఎలా ప్రశ్నించింది అంటే ఆవిడకి ఈ మాత్రం ఐడియా ఉంటుందా అనేది నా డౌట్. మరి ఆవిడ తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.